ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎలాంటి కథంటే, వెతికేవాడికి, వెతకబడుతున్నవాడికి మధ్య తేడాను పూర్తిగా చెరిపేసే ఒక దైవిక సమావేశం గురించిన కథ. మామూలుగా భక్తులే కదా దేవుడి కోసం ఎదురుచూసేది. పూజలు, ప్రార్థనలు, తపస్సులు చేసేది. కాని దేవుడే భక్తుడి కోసం ఎదురుచూడటం వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఆలోచనే ఈ కథకు ప్రాణం. ఇది మనల్ని ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి తీసుకువెళ్తుంది. సరే, ఇక అస్సలు కథలోకి వెళ్దాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక ఊరిలోకి ఒక రహస్యమైన గురువు అనుకోకుండా రావడంతో. ఉన్నట్టుండి ఒక ఊరిలోకి ఒక పెద్దాయన వస్తాడు. ఆయన ఎక్కడ్నుంచొచ్చాడో, పేరేంటో, గతమేంటో ఎవ్వరికీ తెలీదు. చాలా ప్రశాంతంగా వచ్చి అక్కడున్న పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. అంతే. ఆయన్ని రోజూ చూస్తున్న పిల్లలే చెప్పిన మాటలివి. ఆయనకు ఎలాంటి కోరికలూ లేవట. కాలవగట్టున దొరికే ఏవో పిచ్చి ఆకుకూరలు తింటూ ఉంటారట. ఈ మాటలు వింటేనే అర్థమవుతోంది కదా ఆయనెంతటి నిర్లిప్తంగా, గొప్ప వ్యక్తిత్వమున్నవారో. ఆయన తినే ఆహారం చూడండి. చిర్రాకు, గర్జేరు ఆకులు. అంటే వాటికోసం ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ దొరికే అత్యంత సాధారణమైనవన్నమాట. ఇంతటి దైవికమైన కథలో ఈ చిన్న వివరాలు ఆయన్ని మనకు మరింత దగ్గర చేస్తాయి. ఇక ఇప్పుడు మన కథలోకి అస్సలైన హీరో వస్తున్నాడు. ఆయన పేరే మాణిక్యవాచకర్. సత్యం కోసం ఆయన చేసే అన్వేషణ మనందర్నీ కథలో లీనం చేస్తుంది. ఇలా ఒక వింత గురు వచ్చాడని, ఆయన చాలా నిరాడంబరంగా జీవిస్తున్నాడనే విషయం అలా మాణిక్యవాచకర్ చెవిన పడింది. విన్న వెంటనే ఆయనలో ఏదో తెలియనొక ఆసక్తి, ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాస మొదలైంది. అది కేవలం ఆసక్తి మాత్రమే కాదు, అదొక పిలుపులా అనిపించింది. లోపల్నుంచి ఏదో ఒక శక్తి ఆయన్ని లాగినట్టుగా. ఎలాగైనా ఆ వ్యక్తిని కలవాలి, ఆయనెవరో తెలుసుకోవాలి అని తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. అన్వేషకుడైన మాణిక్యవాచకర్కి, ఆ రహస్య గురువుకీ మధ్య జరగబోయే ఆ సమావేశం కోసం అంతా సిద్ధమైంది. అలా వెతుక్కుంటూ మాణిక్యవాచకర్ ఒక దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఒక ఆకారం కనిపించింది. ఆయన గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఆ వ్యక్తి కూర్చున్న తీరు, అది సాక్షాత్తు దక్షిణామూర్తి భంగిమ. అంటే మౌనంతోనే సర్వ సందేహాల్నీ తీర్చే జగద్గురువు రూపమది. ఆ రూపాన్ని చూడగానే మాణిక్యవాచకర్ అంతరాత్మలో ఒక మెరుపు. ఇంక అనుమానం లేదు, ఇది నాకోసమే జరిగింది. వచ్చింది ఎవరో సాధారణ గురువు కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అని ఆయనకి వెంటనే అర్థమైపోయింది. ఆ క్షణంలోనే మాణిక్యవాచకర్ తన ప్రాపంచిక హోదానంతా వదిలేశారు. కట్టుకున్న ఖరీదైన బట్టలు తీసేసి ఒక సాధారణ గోచి ధరించి సంపూర్ణ శరణాగతితో ఆ గురువు పాదాలపై సాష్టాంగపడ్డారు. ఇప్పుడు కథలోని అసలైన రహస్యం, ఆ లోతైన నిజం బయటపడబోతోంది. అసలు ఆ గురువు అక్కడకు ఎందుకు వచ్చారో ఇప్పుడు మనకు తెలుస్తుంది. మాణిక్యవాచకర్ భక్తిని, ఆయన చేసిన స్తోత్రాన్ని స్వీకరించిన తరువాత అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆ మహానుభావుడు మొదటిసారిగా పెదవి విప్పారు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ గురువు అక్కడ ఉండటానికి పైకి అందరికీ కనిపించే కారణం పిల్లలకు పాఠాలు చెప్పడం. కాని అసలు కారణం అది చాలా చాలా లోతైనది, వ్యక్తిగతమైనది. అప్పుడు ఆ మహానుభావుడన్నారు, నేను పిల్లలకు పాఠాలు చెప్పడమనేది కేవలం ఒక సాకు మాత్రమే. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు ఇక్కడకు అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక పెద్దాయన వచ్చి మాకు రోజూ పాఠములు చెప్తూ ఉంటారు. ఆయన ఏమి కోరుకోరు. పెద్ద ప్రయత్నమూ అక్కరలేకుండా దొరికేవి అత్యంత తక్కువ స్థాయి ఆకుకూరలు, కాలవల పక్కన మొలిచే చిర్రాకు, గల్జేరు ఆకులు కోసి అన్నంతో వండి పెడితే తింటారని చెప్పారు. మాణిక్యవాచకర్ ఆయనని వెతుక్కుంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తుండగా ఒకాయన బృందవృక్షము కింద దక్షిణామూర్తిలా కూర్చుని ఉన్నారు. ఆయనని చూడగానే
నా కోసమే పరమశివుడు ఇలా వచ్చి కూర్చున్నాడని మాణిక్యవాచకరికి అర్థమయింది. వెంటనే బట్టలు విప్పేసి గోచి పెట్టుకుని సాష్టాంగ నమస్కారము చేసి స్తోత్రము చేశారు. ఆ మహానుభావుడు పిల్లలకు పాఠాలు చెప్పాలన్న విషయంతోటి నీ కోసమే ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నానని అన్నారు. నేనిక్కడికొచ్చి కూర్చున్నది కేవలం నీకోసమే. ఒక్కసారి ఆ మాటల్లోని బరువును, కరుణను ఊహించుకోండి. అంటే జరిగినదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందనమాట. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అదొక దైవిక ఏర్పాటు. శిష్యుడిని వెతుక్కుంటూ గురువే స్వయంగా వచ్చి అతని రాక కోసం ఎదురుచూసిన ఒక అద్భుతమైన ఘట్టమిది. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. భక్తుడు దేవుణ్ణి వెతకడం సహజం, కాని దైవమే భక్తుడి కోసం వెతికి అతనికోసం ఓపికగా ఎదురుచూస్తోంది అంటే ఆ బంధం యొక్క లోతు, దాని ప్రాముఖ్యత ఎంత గొప్పదో కదా.